Hi, this is Nidhi. Welcome to Big Boss Telugu Season 9 highlights. Monday, it's a nomination day. So, last episode started with this conversation between Divya and Tanuja. వాళ్ళిద్దరి ఫేవరెట్ భరణి గారు ఎలిమినేట్ అయిపోయిన బాధలో వాళ్ళిద్దరూ కూర్చుని ఒకళ్ళతో ఒకళ్ళు మాట్లాడుకుంటూ ఒకళ్ళనొకళ్ళు ఓదార్చుకుంటూ ఉన్నారనమాట. మనం స్ట్రాంగ్‌గా ఉండాలి అని తనూజ చెప్తూ ఉంది. అండ్ దివ్య గూడా కొంచెం బాధలో ఓకే. ఓకే అన్నట్టు. సో, ఆ రోజు రాత్రి అలా జరిగింది. అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ ఇల్లు మొత్తం బలూన్స్‌తో నింపేశారు. లైక్ హండ్రెడ్స్ ఆఫ్ కలర్‌ఫుల్ బలూన్స్ ఉన్నాయన్నమాట. సో, నామినేషన్ ప్రాసెస్‌కి అదొక చిన్న జిమ్మిక్ అక్కడ. లాస్ట్ 2, 3 వీక్స్ నుంచి ఓపెన్ నామినేషన్స్ అనేవి జరగట్లేదు. విచ్ ఐ రియల్లీ డోంట్ లైక్. ఓపెన్ నామినేషన్స్ పెడితే ఉంటుంది మజా, మామూలుగా ఉండదు. కానీ ఏమవుతుందంటే ఏదో ఒక లింక్ పెట్టి, ఏదో ఒక టాస్క్ ఇచ్చి, త్రూ థాట్ టాస్క్ నామినేషన్ ప్రాసెస్ జరగడం అనేది ఎప్పుడో ఒకసారి ఓకే. బట్ లాస్ట్ 2, 3 వీక్స్ నుంచి అలానే జరుగుతుంది. ఎవ్రీబడీ షుడ్ గెట్ అ ఫెయిర్ ఛాన్స్ అనేది నా ఫీలింగ్. ఇలా జరగడం వల్ల ఏంటి అంటే కొంతమందికి ఛాన్స్ రావట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ నిన్నటి ఎపిసోడ్‌లో చాలా తక్కువ మందికే వచ్చింది ఛాన్స్. అంటే కొంతమందికి రాలేదన్నమాట. వాళ్ళకి కొన్ని నామినేషన్ పాయింట్లుంటాయి. వాళ్ళకి నామినేట్ జేయాలని ఉంటుంది. బట్ ఇలా కొంతమందికి అనేది ఇట్స్ నాట్ థాట్ మచ్ ఇంట్రెస్టింగ్ అనేది నా ఫీలింగ్. పోనీ ఏమైనా ఆడి గెలుచుకునే స్కోప్ ఉందా అంటే అది లేదాయె. కొంతమందికి ఇష్టమైన వాళ్ళకి మాత్రమే ఇవ్వగలిగే ఛాన్స్ రావడం అనేది ఇట్స్ నాట్ ఫెయిర్ అనిపించింది నాకు. బట్ ఓకే. లాస్ట్ ఎపిసోడ్ నామినేషన్ ప్రాసెస్ ఎలా జరిగింది అంటే ఇల్లు మొత్తం రకరకాల బలూన్స్ ఉన్నాయి. హండ్రెడ్స్ ఆఫ్ బలూన్స్ ఉన్నాయి. సో, వాటిలో ఏంటి అంటే కొన్ని పవర్స్ ఉంటాయి. లైక్ పవర్స్ ఇన్ ద సెన్స్ నామినేషన్ ప్రాసెస్‌కి సంబంధించిన చిట్స్ ఉన్నాయన్నమాట. డైరెక్ట్ నామినేట్ ఒకటి, నామినేట్ 2 పర్సన్స్ ఆర్ నామినేట్ 1 పర్సన్ ఇట్లా కొన్ని చిట్స్ ఉంటాయి ఆ బలూన్స్‌లో. ఈ ప్రాసెస్ ఏంటి అనంటే ఇమాన్యుయల్ అండ్ ఆయేషా స్టార్ట్ చేయాలి. ఎందుకు వీళ్ళిద్దరిని సెలెక్ట్ చేశారు అంటే ఇమాన్యుయల్ దగ్గర ఆల్రెడీ ఒక స్పెషల్ పవర్ ఉంది. సో, ఆ పవర్ ఏంటంటే ఈ నామినేషన్ ప్రాసెస్‌లో యూజ్ చేసే టైం వచ్చింది అని ఇమాన్యుయల్‌ని సెలెక్ట్ చేశారు. అండ్ ఆయేషా యాస్ ఎ వైల్డ్ కార్డ్ ఇంట్లోకి ఎంటర్ అయ్యేటప్పుడే తనకొక పవర్ అస్త్ర వచ్చింది. ఈ నామినేషన్స్‌కి సంబంధించిన ఒక స్పెషల్ పవర్. సో, దానికోసం ఆయేషాని సెలెక్ట్ చేశారనమాట. వీళ్ళిద్దరిని సెలెక్ట్ చేశారు. అండ్ బిగ్ బాస్ ఈ వీక్‌లో ఇంకొక ట్విస్ట్ కూడా పెట్టారు. ఏంటి అనంటే సుమన్ అండ్ గౌరవ్ ఇద్దరు ఆల్రెడీ ఈ వీక్ కెప్టెన్స్ ఉన్నారనమాట. సో, ఫర్ ద ఫస్ట్ టైమ్ ఇన్ దిస్ బిగ్ బాస్ హిస్టరీ ఒకే వీక్‌కి ఇద్దరు కెప్టెన్స్ ఉన్నారు ఆఫీషియల్‌గా. సో, ఈసారి మరి యూజువల్‌గా అయితే కెప్టెన్ నామినేషన్స్ ప్రక్రియలో ఉండడు. డైరెక్ట్ సేవ్ తనకి ఇమ్యూనిటీ ఆటోమేటిక్‌గా ఉంటుంది. బట్ మరి ఇద్దరు ఉండడం వల్ల రూల్ మారిందో ఏమిటో వాళ్ళకి ఇద్దరికి ఇంకొక చిన్న లైక్ గార్డెన్ ఏరియాలో ఒక 2 బాక్సెస్ పెట్టారనమాట. రెడ్ అండ్ బ్లూ. సో, వాళ్ళిద్దరిని ఒక్కొక్కటి తీసుకోమని చెప్పారు. సుమన్ శెట్టి గారి అదృష్టమే అదృష్టం. ఇద్దరు ఫస్ట్ బ్లూ దగ్గరికే వెళ్లి పిక్ చేసుకున్నారు. బట్ గౌరవ్ వాస్ లైక్ నేను ఫస్ట్ వచ్చాను. నేను బ్లూ ఇవ్వను అని చెప్పేటప్పటికి ఈయన రెడ్ బాక్స్ దగ్గరికెళ్లారు. సో, అది ఓపెన్ చేస్తే గౌరవ్ దానికి వచ్చిన చిట్ ఏంటి అంటే యూ కెన్ సేవ్ సంబడీ ఫ్రమ్ ద నామినేషన్స్ అండ్ సుమన్ శెట్టికి ఏంటంటే యూ కెన్ సేవ్ యువర్ సెల్ఫ్. సో, ఆయన డైరెక్ట్‌గా నామినేషన్స్ నుండి సేవ్ అయిపోయారన్నమాట. ఆయన లక్ బావుంది. అండ్ గౌరవ్‌కి ఏంటి అంటే ఎంటైర్ నామినేషన్ ప్రాసెస్ అయిపోయిన తర్వాత ఆయన ఒకళ్ళని సేవ్ చేసే ఛాన్స్ ఆయనకొస్తుందన్నమాట. ఇమాన్యుయల్ అండ్ ఆయేషా ఇద్దరు బజర్ మోగిన తర్వాత ఇంటి లోపలికి వెళ్తారు. అండ్ వాళ్ళు ఆ బలూన్స్‌ని పగలగొట్టి వాళ్ళకి దొరికిన చిట్స్ తెచ్చుకోవాలన్నమాట. అండ్ డోర్స్ క్లోజ్ అయిపోయి ఉంటాయి. ఇంటి సభ్యులందరూ బయటే ఉంటారు. సో, వీళ్ళిద్దరూ వెళ్తారు. చాలా సేపు ఆ ఉన్న ఇంట్లో ఉన్న బెలూన్స్ అన్నీ పగలగొడతారు. వాళ్ళకి కొన్ని చిట్స్ దొరుకుతాయి. అండ్ దట్స్ హౌ ద నామినేషన్స్ ప్రాసెస్ స్టార్టెడ్. వీళ్ళేంటంటే ఇక్కడ వీళ్ళకి దొరికిన చిట్స్ వీళ్ళు యూజ్ చేసుకోవచ్చు. హౌస్‌మేట్స్‌కి ఇవ్వచ్చు. సో, ఎనీవేస్ వీళ్ళు ఒకటే యూజ్ చేసుకోగలరు. ఇమాన్యుయల్‌కి సమ్ 5 చిట్స్ ఎన్నో దొరుకుతాయి. అండ్ ఆయేషాకి 3 చిట్స్ దొరుకుతాయి. సో, అందులో ఒకటి తనే డైరెక్ట్ నామినేషన్ తనే ఉంచుకొని నేను యూజ్ చేసుకుంటా అంది. మిగిలిన 2 చిట్స్ వేరే ఇంటి సభ్యులకి ఇవ్వడం జరిగింది. అండ్ ఇమాన్యుయల్ ఒక్కటి కూడా తన దగ్గర ఉంచుకోడు. తనకి లైక్ మిగిలిన ఇంటి సభ్యులకి ఇస్తారనమాట. సో, ఈ గ్యాప్‌లో వీళ్ళందరూ వెళ్లి మాకు ఇవ్వండి ఒకటి, మాకు నామినేషన్ ఛాన్స్ ఇవ్వండి అని అడగడం జరిగింది హౌస్‌మేట్స్ అందరూ. అండ్ ఆబ్వియస్‌గా ఇమాన్యుయల్ అయితే ఎవరిని సెలెక్ట్ చేస్తారు మీరు? ఎవరిని నామినేట్ జేస్తారు? రీజన్స్ ఏంటి? అంటే తనకెవరైతే నామినేషన్స్‌లో ఉండాలని ఉందో తను అనుకుంటాడో, వాళ్ళ పేర్లు ఎవరైతే చెప్తాడో ఆబ్వియస్‌గా వాళ్ళకే ఇవ్వాలని ఫిక్స్ అయిపోయి ఉంటారు. ఇట్స్ అ గేమ్ ఎనీవేస్. సో, అలా డిస్కషన్స్ జరుగుతాయి. అందరూ వెళ్లి అడగడం జరిగింది. మాకివ్వండి, మాకివ్వండి అని. సో, ఫైనల్‌గా లైక్ తనుజ, రీతు, కళ్యాణ్, దివ్య, రమ్య, సాయి వీళ్ళందరికీ నామినేషన్ చేసే ఛాన్స్ రావడం జరిగింది. అండ్ ఆయేషా డైరెక్ట్‌గా తనే
నామినేషన్ కార్డ్ ఒకటి తీసుకొని యూజ్ చేసుకుంది. సో నిన్నటి ఎపిసోడ్‌లో నామినేషన్ హైలైట్స్ ఏంటంటే 'రితు వర్సెస్ ఆయేషా'. గాడ్ దట్ వాస్ సో అనాయింగ్. మామూలుగానే ఇద్దరివి విపరీతమైన పెద్ద నోర్లు. వాళ్ళేంటంటే ఒకసారి ఒకళ్ళు మాట్లాడితేనే తట్టుకోలేం. అలాంటిది ఇద్దరు వన్ ఆన్ వన్ గట్టిగా పోనీ ఏమైనా చిన్నగా మాట్లాడతారా అర్థమవుతుందా అంటే అది గాదు. ఎంత గట్టిగా మాట్లాడతారంటే లిటరల్లీ నాకైతే అసలు వాళ్ళ నామినేషన్‌లో అర్థమే కాలేదు. అంత గట్టిగా అరుచుకున్నారు. ఏం మాట్లాడుతున్నారు? ఒకళ్ళ తర్వాత కూడా ఒకళ్ళు మాట్లాడరు మళ్ళీ. ఒకేసారి ఇద్దరు గైమని అరుచుకుంటుంటే ఎవరే పాయింట్ చెప్తున్నారో కూడా తెలీలా. విచ్ వాస్ రియల్లీ చాలా ఇరిటేటింగ్‌గా అనిపించింది నాకైతే. అండ్ ఫైనల్‌గా నామినేషన్ పాయింట్ ఏంటంటే ఆయేషాది. నేను డైరెక్ట్ రీతుని నామినేట్ చేస్తున్నా. తన యాటిట్యూడ్ నచ్చట్లేదు. తన బిహేవియర్ నచ్చట్లేదు. లవ్ స్టోరీలు నడపడానికి కాంటెంట్ కోసమే బిగ్ బాస్ హౌస్‌కొచ్చింది. సో నాకసలు అది నచ్చట్లేదు అని చెప్పి ఆయేషా పాయింట్. అండ్ రీతు వాస్ లైక్ ఎవరు లవ్ స్టోరీలు నడపడానికి బిగ్ బాస్ హౌస్‌కి రారు. వచ్చిన తర్వాత ఎవరితో అన్నా కనెక్షన్ ఫార్మ్ అయితే ఆ బాండ్ ఫార్మ్ అయితే ఫ్రెండ్లీగా మూవ్ అవుతారు తప్ప దానికి ఇలా ఫార్మ్ చేయడం క్రియేట్ కాదు. నీకు చెప్పానా నేను లవ్ చేస్తున్నానని. సో థాట్స్ ద బేసిక్ పాయింట్. దాని గురించి ఫుల్ ఆన్ ఆర్గ్యుమెంట్ చేసుకున్నారనమాట. అండ్ సెకండ్ హైలైట్ నామినేషన్ ఏంటి అంటే రమ్య వర్సెస్ తనూజ. గాడ్ నిజంగా ఏంటండి రమ్య బిహేవియర్ నాకైతే నిజంగా తనూజ చెప్పినట్టు నీ ఏజ్‌కి తగ్గట్టు బిహేవ్ చేయనట్టు. ఆవిడ ఏజ్ ఏమో చూస్తే చాలా చిన్న పిల్ల. మాట్లాడే మాటలు, చేసే పనులు, యాటిట్యూడ్ చూస్తే మాత్రం ఇంకొక రకంగా ఉంటుంది. అండ్ మొన్న సాటర్‌డే చూపించినప్పుడు కూడా నాగార్జున గారు వాళ్ళ వీడియోస్ చాలా లైక్ మనందరం కూడా ముందర ఎపిసోడ్స్‌లో చూసాం. నా పైన చెయ్యేస్తే కిందేసి తొక్కేస్తా, వాయించేస్తా, వీడికి అమ్మాయిల పిచ్చి, ఈ కైండ్ ఆఫ్ పెద్ద పెద్ద మాటలు మాట్లాడి ఈవిడ అండ్ మళ్ళీ ఇట్స్ లైక్ ఏంటి అనంటే ఒక పర్సన్ క్యారెక్టర్ గురించి జడ్జ్ చేస్తూ పోర్ట్రే చేస్తున్నట్టే మాట్లాడుతది ఆ అమ్మాయి. అంత మెచ్యూరిటీ ఉందో లేదో మరి తెలీదు. అండ్ దట్ టూ ఇట్స్ రియాలిటీ షో. ఎంత నెగటివిటీ ఉన్నా చూసే జనాలు చూస్తూనే ఉంటారు. సో, వాళ్ళకి నెగెటివ్ డెఫినెట్‌గా అవుతుంది. కాబట్టి ఒక పర్సన్ క్యారెక్టర్ గురించి మాట్లాడేటప్పుడు కొంచెం ఆలోచించి మాట్లాడితే బావుంటుంది. అండ్ ఆ పాయింట్ పైనే రమ్య తనుజాని నువ్వొక ఫేక్ పర్సన్, నువ్వు ఒక జెలసీ పర్సన్, నువ్వు నటిస్తున్నావు అది ఇది అని చెప్పి నామినేట్ చేసింది. అండ్ ఖచ్చితంగా తనుజ ఊరుకుంటదా? రివర్స్ ఇచ్చేసిందనమాట. సో, వన్ ఆన్ వన్ నామినేషన్స్ వేసుకున్నారు. అండ్ తనుజ ఆల్సో లైక్ నువ్వు నీ బిహేవియర్ చూసుకో, నీ గేమ్ చూసుకో ఫస్ట్. నీ ఏజ్‌కి తగ్గట్టు మాట్లాడు. మాటలు జాగ్రత్తగా రాని అది ఇది అని చెప్పి తనుజ గూడా ఉల్టా ఇచ్చేసింది. అండ్ లాస్ట్‌కి 2 చేతులు కలిస్తేనే చప్పట్లు అన్న డైలాగులు మాధురి అంది యాక్చువల్‌గా అది. ఆ డైలాగ్స్ మాధురి అన్నారనమాట. బట్ ఓకే. ఆ కన్వర్జేషన్‌లో రమ్య గూడా ఉంది కాబట్టి ఇండైరెక్ట్ పంచ్ గూడా ఇచ్చింది. 2 చేతులతో కొట్టే చప్పట్ల కంటే ఒక చేత్తో వేసే విజిల్ సౌండ్ ఎక్కువొస్తుందని ఒక విజిల్ ఎయటం. దట్ వాస్ లైక్ నాకు కొంచెం ఇంట్రెస్టింగ్‌గా అనిపిచ్చింది. ఓకే. ఫైన్ బావుంది గేమ్ అనుకున్నా. అండ్ ఆ తర్వాత కళ్యాణ్ నామినేషన్స్ జరిగాయి. సో, కళ్యాణ్ సాయిని నామినేట్ చేశాడు. సాయి కళ్యాణ్‌ని నామినేట్ చేసినప్పుడు కళ్యాణ్ పాయింట్ యాక్చువల్‌గా నాకు వాలిడ్ అనిపిచ్చింది. ఇప్పుడు ఓకే. ఫార్మాట్‌లో భాగంగా వాళ్ళకి కొన్ని పవర్ అస్త్రాస్ వచ్చినా గేమ్‌లో అడ్వాంటేజ్ అవుతుంది అనుకున్నప్పుడు ఫెలో ప్లేయర్ తీసేస్తే తప్పేంటి ఆ పవర్ అస్త్రాస్ అని నాకనిపిచ్చింది. దానికి ఎవరు అర్హులా, అనర్హులా అనేది పాయింట్ గాదు. అవసరం ఏముంది లైక్ గేమ్ ఆడి గెలుచుకుంటే ఇంకా బావుంటుంది గదా! అనేది కళ్యాణ్ పాయింట్ విచ్ ఇస్ అబ్సల్యూట్‌లీ రైట్. దట్స్ ద గేమ్ స్పిరిట్ యాక్చువల్లీ. తీసేసినా వాళ్ళు గేమ్ ఆడగలగాలి. అది తీసేస్తావా అన్న దానిపైన నామినేట్ జేయడం, అక్కడ ఒక డిస్కషన్ రావడం అనేది అంత అవసరం లేదని నాకనిపిచ్చింది. అండ్ తర్వాత ఇక్కడ ఇంకొక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటి అంటే కళ్యాణ్ నామినేషన్. సో, ఇమాన్యుయల్ దగ్గరకొచ్చిన చిట్స్‌లో ఒకటి కళ్యాణ్‌కిచ్చాడనమాట. సో, కళ్యాణ్ ఏం చెప్పాడంటే నేను తనూజని నామినేట్ చేస్తానని ఇమాన్యుయల్‌కి చెప్పి చిట్ తీసుకున్నాడు. ఆ నామినేషన్ చేసే పవర్. వచ్చిన తర్వాత అప్పటికే ఆల్రెడీ తనుజ నామినేట్ అయింది కాబట్టి సంజనాని నామినేట్ చేశారనమాట. అక్కడ ఇమాన్యుయల్ పెర్ఫార్మన్స్ చూడాలి. నెక్స్ట్ లెవెల్ మామూలుగా చేయలేదు ఓవర్ యాక్షన్. లైక్ నువ్వు నమ్మించి మోసం చేసావు. అది ఇది నిన్ను నమ్మాను. తనుజని నామినేట్ చేస్తానంటే ఇచ్చాను. యాక్చువల్‌గా నేను నామినేట్ చేద్దాం అనుకున్న తనుజని. లైక్ 3 వీక్స్ నుంచి నేను నామినేట్ చేద్దాం అనుకున్నా. నాకు పాయింట్స్ ఉన్నాయి. ఓపెన్‌గా చెప్తున్నా. సో, నా డౌట్ ఏంటంటే మీకు అన్ని పాయింట్స్ ఉండి అంత నామినేట్ చేయాలి అని అన్నప్పుడు మీరే తీసుకొని నామినేట్ చేసుకోవచ్చు కదా! అది ఆడింది మీరు.
నామినేషన్ పవర్స్ వచ్చింది మీకు. ఒకటి మీ దగ్గర పెట్టుకొని మిగిలినవి వేయొచ్చు కదా! మొత్తం ఇచ్చేసి అంటే ఎంత గేమ్ ప్లే ఎంత స్ట్రాటజికల్‌గా ఇమాన్యుయల్ ఆడుతున్నాడనేది ఇక్కడ క్లియర్‌గా అర్థమైపోతోంది మనకి. అండ్ దాని గురించి ఒక పెద్ద ఇప్పుడు సంజన గారు బయటికెళ్ళిపోతే ఎలిమినేట్ అయిపోయి నేనెంత రిగ్రెట్ ఫీల్ అవుతా అది నా హర్ట్. ఎందుకు జస్ట్ బికాజ్ నామినేట్ అయినంత మాత్రాన ఎలిమినేషన్ అని ఎందుకు అనుకోవాలి? జనాలు ఓట్లేస్తారు గదా! సో, ఇమాన్యుయల్ అక్కడ నాకు కొంచెం ఓకే. ఓపెన్ అయిపోయాడు, దొరికిపోయాడన్న ఫీలింగ్ వచ్చింది. తన కన్నింగ్ గేమ్ ప్లే అని నాకనిపించింది. అండ్ సో లాస్ట్ ఎపిసోడ్ మొత్తం అట్లా గొడవలతో అట్లనే జరిగిందనమాట. అండ్ దట్స్ ఆల్ లాస్ట్ ఎపిసోడ్. ఇంకా తర్వాత నామినేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అండ్ సేవింగ్ పవర్ యాహ్! సేవింగ్ పవర్ గౌరవ్‌కి సేవ్ సమ్మన్ ఎల్స్ అన్న పవర్ రావడం వల్ల తను ఆయేషాని సేవ్ చేయడం జరిగిందనమాట. సో ఇలా నామినేషన్స్ ప్రాసెస్ కంప్లీట్ అయింది. దట్ వాస్ ఆల్ అబౌట్ లాస్ట్ ఎపిసోడ్. సో కెప్టెన్సీ టాస్క్ ఇంకా ఎలాంటి టాస్క్స్ ఉంటాయి, ఎలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఉంటాయి ఇవన్నీ నేను మీతో షేర్ చేస్తూ ఉంటా. కీప్ వాచింగ్ ఐ న్యూస్.